ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్యలహరిలోని 22వ శ్లోకము మరియు దాని వివరణ. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుటధీరాజిత పదాం. దీని యొక్క తాత్పర్యమేమనగా, అమ్మా భవానీరాణి, నువ్వు ఈ దాసునిపై నీ కరుణామయ దృష్టి ప్రసరింపజేయము అని ప్రార్థిస్తూ, నువ్వే దిక్కు అని నిన్ను స్తుతింపదలచిన వానికి నువ్వు శీఘ్రంగా హరిహర హిరణ్య గర్భుల కిరీటాలు సృజించిన శ్రీచరణాలు గల నీ సాయుధ్య పదవిని ప్రసాదిస్తున్నావు. దీని వివరణ ఏమనగా, సౌందర్యలహరిలోని 22వ శ్లోకం భవానీదేవి పట్ల భక్తి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఆమె నామస్మరణ ద్వారా సాయుధ్య మోక్షాన్ని పొందవచ్చని తెలియజేస్తుంది. ఈ శ్లోకం ఇలా ఉంటుంది: భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం అని అంటే, ఓ భవాని, నీ సేవకుడైన నాపై కరుణామయమైన దృష్టిని సమకూర్చు అని స్తోత్రం చేయాలని కోరుకుంటూ, భవానిత్వం అని ఎవరు భక్తితో ఉచ్చరిస్తారో వెంటనే నీవు వారితో నీతో ఐక్యమయ్యే సాయుధ్య పదవిని ప్రసాదిస్తావు. ఈ సాయుధ్యం ముకుందుడు అంటే విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు వంటి దేవతలకు కూడా దుర్లభమైన స్వర్ణమయమైన దర్పణం వంటి అమూల్యమైనది. సరే, ఈ శ్లోకము నుండి ప్రస్తుత జనరేషన్ అనేక ఆచరణాత్మక మరియు ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకోవచ్చు. మొదట భక్తి మరియు శరణాగతి యొక్క శక్తిని ఈ శ్లోకం నొక్కి చెబుతుంది. ఈరోజు యువత ఒత్తిడి, ఆందోళన మరియు అనిశ్చితులతో నిండిన జీవితాన్ని గడుపుతుంది. ఒక ఉన్నత శక్తిపై లేదా జీవితంలో ఉన్నత లక్ష్యంపై విశ్వాసం ఉంచడం ద్వారా మానసిక శాంతి, దిశ మరియు ఆత్మవిశ్వాసం పొందవచ్చు. రెండవది, సరళమైన చర్యల ద్వారా గొప్ప ఫలితాలని సాధించవచ్చని ఈ శ్లోకం సూచిస్తుంది. కేవలం భవానిత్వం అని ఉచ్చరించడం ద్వారా దైవ సాయుధ్యం పొందవచ్చని చెప్పడం సరళమైన భక్తి చర్యలు లేదా చిన్న చిన్న మంచి పనులు కూడా జీవితంలో గొప్ప మార్పులను తీసుకొస్తాయని తెలియజేస్తుంది. అందువల్ల ప్రస్తుత జనరేషన్ ఈ శ్లోకం నుండి భక్తి, సరళత మరియు ఉన్నత లక్ష్యాలపై దృష్టి పెట్టడం వల్ల జీవితంలో సమతుల్యత మరియు శాంతిని సాధించవచ్చని నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం.